మీరెప్పుడైనా బొంత అరటిపళ్ళతో చేసిన ఉగాది పచ్చడి తిన్నారా? దీని టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటదండి. లొట్టలేసుకుంటూ మరీ తింటారు. ఈ పచ్చడి చూడ్డానికి సులువుగా ఉంది కానీ చేయడానికి చాలా టైం పడతదండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు. అంత టేస్ట్‌గా ఉంటదండి ఈ ఉగాది పచ్చడి. ఇంత పచ్చడి చేసుకుంటారా అంటే ఈ పచ్చడికి ఫ్యాన్స్ అలా ఉన్నారండి మరి. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. వీడియో ఫుల్‌గా చూసేయండి. ఉగాది పచ్చడిని బొంత అరటిపళ్ళతో మా స్టైల్లో ఎలా చేస్తామో చూపిస్తాను రండి. ఈ పచ్చడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. అందుకే ఎంత క్వాంటిటీలో చేస్తున్నాం మేము. రండి ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ అసలు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వేప పువ్వు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి బొంత అరటిపళ్ళండి. ఈ పచ్చడికి అసలు స్పెషాలిటీయే ఇవి. నెక్స్ట్ 4 పెద్ద దానిమ్మకాయల్ని గింజలు ఒలిచి పెట్టుకున్నామండి. ఇవి కిస్మిస్ అండి. ఇవైతే మేము ఒక పావు కేజీ తీసుకున్నాము. కొబ్బరి తురుమండి ఇది. మేమైతే 2 కొబ్బరికాయలు కోరుకున్నాము. నెక్స్ట్ నేతిలో వేయించుకున్న జీడిపప్పులండి. ఇవి కూడా పావు కేజీయే. 250 గ్రామ్స్ చెర్రీస్ ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి. యాపిల్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఖర్జూరం అండి ఇది. దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి టూటీ ఫ్రూటీస్ అండి. 3 కలర్స్ అయితే తీసుకున్నాము. మామిడికాయల్ని చక్కగా తురిమేసుకుని పెట్టుకున్నామండి. తెల్ల ద్రాక్ష పళ్ళు అండి ఇవి. వీటిని కూడా ముక్కలుగా కట్ చేసేసుకున్నాము. గుల్ల శనగపప్పు అండి ఇది. దీనినే పుట్నాల పప్పు అని కూడా అంటారు. కేజీన్నర గుల్ల శనగపప్పుని మిక్సీ పట్టేశారండి. కొంచెం మరుంగానే మిక్సీ పట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి 1 కేజీ చింతపండుని నానపెట్టేసుకుని ఉంచుకుంటున్నామండి. అలాగే 2 కేజీల బెల్లాన్ని చక్కగా కోరేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు బొంతట్టపళ్ళను తీసుకుని ఒక్కొక్కటిగా తొక్కలన్నీ ఒలిచేసుకుని ఏదైనా ఒక పెద్ద గిన్నెలో కానీ టబ్లో కానీ వేసుకోవాలండి. మేమైతే ఎక్కువ చేస్తున్నాము. అంత పెద్ద స్టీల్ గిన్నెస్ ఉండవు కాబట్టి ప్లాస్టిక్ టబ్ అయితే తీసుకున్నాము. మొత్తం ఇలా ప్రతి అరటిపండు ఒలిచేసుకోవాలండి. ముందే చెప్పా కదా అసలు ఈ పచ్చడికి స్పెషాలిటీయే బొంత అరటిపళ్ళని. మామూలు అరటిపండుతో గనక మనం పచ్చడి చేస్తే అరటిపండు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి. బట్ ఈ బొంత అరటిపళ్ళతో చేసింది మాత్రం అరటిపళ్ళు ఫ్లేవర్ లాగా కాకుండా అసలు అరటిపండు స్మెల్గా అనిపించదు. సో ఎవ్వరైనా తింటారు. ఎలాంటి వాళ్ళైనా ఇష్టపడతారు. బాబోయ్ మీరు పచ్చడి ఇలా చేసుకుని తింటారా అని మా ముందు అన్న వాళ్ళే మా ముందే మా పచ్చడి తిని ఇంకో గ్లాస్ ఇయ్యండి అమ్మ ఇంకా తింటామన్నారు. ఇంత క్వాంటిటీ చేయడానికి కారణం ఏంటంటే ఈ పచ్చడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. సో ప్రతి సంవత్సరం అడుగుతారు. అందుకే ఇంత ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు. చూడ్డానికి ఈజీగా అనిపిస్తుంది కానీ దీన్ని స్మాష్ చేయడం చాలా కష్టం అండి. మామూలు అరటిపండులాగా స్మూత్గా ఉండదు. కొంచెం గట్టిగా ఉంటది. చాలా టైమే పట్టింది. అలాగే చెయ్యి కూడా నొప్పి పుడుతుందండి దీనికి. అరటిపండు గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి. ముందుగా యాపిల్ ముక్కలు అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ ద్రాక్ష పళ్ళు ముక్కలు కూడా వేసేసుకోవాలండి. నెక్స్ట్ మామిడి తురుమును కూడా వేసేసుకోవాలండి. ఇంక ఇప్పుడు వేప పువ్వు అయితే వేసేసుకుందామండి. చూసారు కదా ఎంత ఎక్కువ వేప పువ్వు అయితే వేస్తున్నామో మేము. వేప పువ్వు ఎంత ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి. ఎక్కువే వేసుకోవాలి కూడా. టూటీ ఫ్రూటీస్ని కూడా వేసేసుకోవాలండి. ఇవి పచ్చళ్ళలో తింటున్నప్పుడు భలే ఉంటాయండి. అలాగే నెక్స్ట్ ముక్కలు చేసి పెట్టుకున్న ఖర్జూరం కూడా వేసేసుకోవాలండి. అలాగే కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలండి. ముందే చెప్పాను కదా 2 కాయలు అని చెప్పేసి అందుకే 2 కప్పులు వేస్తున్నాం. అలాగే కిస్మిస్లు కూడా వేసేసుకోవాలండి. అలాగే ఒలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలను కూడా వేసేసుకోవాలండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్ ముక్కలను కూడా వేసేసుకోవాలండి. అలాగే నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని 2 కప్పులు అయితే వేసుకున్నామండి. 2 కేజీల బెల్లం అయితే తురుము పెట్టుకున్నామండి. ఇప్పుడు అదే వేసుకుంటున్నాము. బెల్లం అనేది మీకు తీపి ఎక్స్ట్రా కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. లాస్ట్ లో టేస్ట్ చూసుకుని కలుపుకోవచ్చండి బెల్లం. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి గుల్ల శనగపప్పుని, ఆ పౌడర్ ని వేసుకుంటున్నామండి. పప్పు కూడా వేసుకుంటారండి కానీ ఇలానే బాగుంటది. మీకు అన్ని డైరెక్ట్ చూపించేశాను కానీ వీటి వెనక చాలా కష్టం ఉంటుందండి. చాలా టైం కూడా పడుతుంది. తినడానికి చాలా బాగుంటుంది కానీ చేయడానికి మాత్రం సూపర్గా ఉంటుందండి పని మాత్రం. ఎంతమంది ఉన్నారో అంతమందికి పని చెప్పుద్దండి పచ్చడి. ఇంకా వేయవలసినవి ఉన్నాయండి. ముందు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. నల్ల ద్రాక్ష కూడా వేస్తారండి. ఈసారి అయితే మాకు నల్ల ద్రాక్ష పళ్ళు దొరకలేదు. ముందైతే ఈ పచ్చడి తినమండి. దేవుడికి వేరేగా నైవేద్యం పెడతారు. అది తీసుకున్నాకనే ఇది తింటాం. అదేంటో కూడా లాస్ట్లో చూపిస్తాను. గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పచ్చడి చేస్తుంటారండి. ఒక్కొక్కరు పాకం బట్టి కూడా చేస్తారు. ఒక్కొక్కరు పప్పు వేసి చేస్తారు. డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు. కానీ మాక్సిమం నార్మల్ అరటిపళ్ళనే వాడుతూ ఉంటారు. బొంత అరటిపళ్ళు చాలా తక్కువగా వాడుతుంటారు. మేము వేప పువ్వు కూడా ఎక్కువే వేసుకుంటామండి. చేదేం తెలీదు. తెలిసినా కూడా వీటన్నిటితో కలిపి తినడం వల్ల ఏం పెద్ద ఇదిగా అనిపించదు. బాగుంటది అది కూడాని. మొత్తం మీద దీని అంతటినీ అయితే ఒకసారి బాగా కలిపారండి. ఇది కలపడం ఏమంత ఈజీ కాదండి. చాలా కష్టపడి కలపాలి. మొత్తం మీద అయితే కలిపారు. ఇప్పుడైతే సరిపడా ఉప్పు వేసుకుందాము. దీంట్లోకి కల్లుప్పునే వేసుకోవాలండి. నానబెట్టిన కేజీ చింతపండుని రసం తీసి పెట్టుకున్నారండి. ఇప్పుడు అదే పోస్తున్నారు. ఇప్పుడు కొంచెం కలపడానికి చెయ్యి జారుగా తిరుగుతుందండి.
8 నిమిషాల్లో వీడియోని చూపిస్తున్నాను కానీ దీని వెనక మాత్రం కొన్ని గంటలు కష్టపడ్డామండి మేము. మా ఇంట్లో అందరికీ కూడా ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం. చాలా ఎక్కువ క్వాంటిటీలోనే తింటాము. కానీ ఇప్పుడు చేస్తున్న ఈ పచ్చడిలో సగం పైన బయటే పంచుతామండి. ఇంట్లో తినేది అంత తక్కువ ఉంటది. మనం చేయడం మానేద్దాం అనుకున్నా ఫ్యాన్స్ వదలరు కదండీ! ఎప్పుడు ఉగాదొస్తదా? ఎప్పుడు పచ్చడి తెస్తారా? అని వెయిట్ చేస్తారు. ఒకవేళ ఇవ్వలేదంటే మాకెందుకు ఇవ్వలేదని మరీ అడుగుతారు. మనం తినడం మానేద్దాం అనుకున్నా ఫ్యాన్స్ కోసమన్నా చేయాల్సిందేనండి ఇంకా తప్పదు. చెయ్యి చాలా నొప్పొస్తదండి. ఈ అమ్మ గ్లౌజెస్ ఏసుకొని చేయొచ్చు కదా హైజీనిక్‌గా అని అంటారా? ఒకరు చేస్తే వచ్చిన రుచి మరొకరు చేస్తే రాదండి. అది ఆ చేతి గొప్పతనం అండి. తరాల నుంచి ఎవరో గ్లౌజెస్ ఏసుకొని చేయలేదు కదండీ! ఆల్మోస్ట్ అన్ని క్వాంటిటీస్ కూడా మేము కేజీలే తీసుకున్నామండి. జీడిపప్పు ఒకటిని, రెడ్ చెర్రీస్ ఒకటి మాత్రం 250 గ్రామ్స్ తీసుకున్నాం. కిస్మిస్ కూడా 250 గ్రామ్సే తీసుకున్నాం. మీరు అంతకంటే ఎక్కువ వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదండి. ఫ్రూట్స్ కూడా మీరు కొంచెం ఎక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. ప్రాబ్లం ఏమి ఉండదు. దీన్నైతే బాగా కలిపేశారండి. 20 పచ్చిమిరపకాయలనైతే కోరి పెట్టుకున్నారండి. అదే వేస్తున్నారు. పచ్చిమిరపకాయల పేస్ట్‌ని లాస్ట్‌లో వేసుకుంటున్నాం. ఎందుకంటే చెయ్యది మండకుండా ఉంటుందని. అసలు ఇప్పటి వరకు వేపు పచ్చడంటే నచ్చని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ పచ్చడైతే టేస్ట్ చేస్తే ఇంకాస్త పెట్టమని మరీ అడిగి తింటారండి. అంత బావుంటది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు. చింతపండు పులుసునైతే మళ్ళీ పోసుకుంటున్నారండి. ఎందుకంటే ఈ గుజ్జు చాలా గట్టిగా వచ్చిందని. అలాగే పులుపు కూడా పడతదంటండి. అందుకనే వేస్తున్నారు. వేప పువ్వు కొయ్యడం కూడా పెద్ద పనేనండి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో వేప పువ్వు వేసుకున్నామనుకోండి చాలా శుభ్రంగా కోసుకోవాలి అది. ఎందుకంటే పురుగులుంటాయి. అందులోనూ ఊర్లలో ఉండే వాళ్ళకి వేప కొమ్మలతో తెచ్చుకుంటామండి. బయట కొనుక్కుని ఓన్లీ పువ్వు తెచ్చుకోం కదా! గుల్ల శనగపప్పు లేదా పుట్నాల పప్పు అని చెప్పాను కదా! అది మిక్సీ పట్టుకున్నప్పుడు మాత్రం కాస్త మొరుంగా పట్టుకోండి. మరీ మెత్తగా అయితే బాగోదు. పప్పు వేసుకోవడం కంటే ఇలా మిక్సీ పట్టి వేసుకుంటేనే బావుంటదండి. టేస్ట్ కూడా మంచిగా ఉంటది. అలాగే ఇప్పుడు నేను చూపించే విధానంలో చేయాలంటే ఖర్చు కూడా ఏం తక్కువ అవ్వదండి. వాసిపోద్ది. బొంత అరటిపళ్ళు దగ్గర నుంచి ప్రతీదీ రేట్ ఎక్కువే ఉంటదండి. పైగా ఉగాది ముందు రోజు కొనాలంటే ఇంకెంతుంటాయో ఒకసారి మీకు తెలియనిదేముంది. ఒప్పుకున్న పెళ్ళికి వాయించాలి కదండి మరి. ఇంక తప్పదు మరి. ఎన్ని సంవత్సరాలైనా ఏమైనా మేము ఈ పచ్చడి మాత్రం ఇలా చేస్తూనే ఉండాలి. తిండి విషయంలో ఏదైనా 10 మందికి పంచడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమే కదండి. సో ఇది కూడా ఒక అదృష్టమనే అనుకుంటారండి మా ఇంట్లో వాళ్ళు. అందుకే ఎప్పుడు కూడా ఏమి విసుక్కోరు, ఏమి కష్టం అనుకోరు. ఎప్పుడు ఇదే విధంగా చేస్తూనే ఉంటారు. అసలు ఈ పచ్చడి మా అమ్మమ్మ చేసేదండి. అసలు దాని టేస్ట్ వేరే లెవెల్ అనమాట. అంత బాగా చేసేది. ఉగాది పచ్చడి కలపడం అయితే పూర్తయిందండి. మేము ఉదయం 6కి మొదలెట్టాం. టైం ఇప్పుడు 9 అయింది. మేము వెనక చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చూపించలేదు మీకు. కావలసినవి కలిపేవి మాత్రమే చూపించాను. ముందు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నారండి. ఈ బౌల్లోకి తీసుకునేది దేవుడికి ప్రసాదం పెట్టడానికండి. దేవుడికి పెట్టాక ఏమన్నా ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే చూసి కలుపుతారండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా, ఇది ముందు తీసుకుంటామండి. ఆ తర్వాతే ఇప్పుడు తయారు చేసుకున్న ఉగాది పచ్చడిని అయితే తింటాము. పచ్చడి తెచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టేశానండి. మేం చేసిన పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి.